ఒక విషాదకరమైన వార్తతో ఇవాల్టి వార్తా స్రవంతిని మొదలుపెట్టడం దురదృష్టకరం, బాధాకరం. కుంభమేళ యాత్రలో మరో విషాద ఘటన జరిగింది. మౌని అమావాస్య రోజు తొక్కిసలాటలో 30 మందికి పైగా భక్తులు చనిపోతే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కుంభమేళ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఘోరమైన తొక్కిసలాటలో 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధాకరం ఏంటంటే ఇప్పుడు అధికార నిర్లక్ష్యానికే కుంభమేళా భక్తులు బలైపోయారు. స్టేషన్ నుంచి విజువల్స్ చూస్తున్నాం. గాయపడ్డ వారిని అక్కడున్న వారు కుటుంబ సభ్యులు లేదా సహాయక సిబ్బంది తీసుకొని వెళ్తున్నారు రైల్వే స్టేషన్. కుంభమేళాకి వెళ్లేందుకు ఢిల్లీ స్టేషన్కి పోటెత్తారు భక్తులు. అయితే రద్దీకి తగ్గట్టుగా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఒకవైపేమో భక్తుల రద్దీ, మరోవైపేమో ప్రయాగరాజ్ రైళ్ల అనౌన్స్మెంట్స్లో గందరగోళం. ఈ కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇంకొక వైపు రైళ్లు ఆలస్యమయ్యాయి అండ్ రద్దు కూడా అయ్యాయి అన్న వదంతులతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఉన్న ఒక్క రైల్లోనే అందరం వెళ్ళిపోదామన్న ఒక్కసారిగా ఆతృత వచ్చేసింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఒక ప్లాట్ఫామ్ నుంచి మరొక ప్లాట్ఫామ్కి వెళ్లే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. అలా ఊపిరాడక 15 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నారు, 3 చిన్నారులు ఉన్నారు, 2 పురుషులు ఉన్నారు. 12 నుంచి 15 ప్లాట్ఫామ్స్ పైకి పోటెత్తారు కుంభమేళా భక్తులు. ఇక 14వ ప్లాట్ఫామ్ పై ఆగి ఉన్న ప్రయాగరాజ్ ట్రైన్ భక్తులందరూ ఎగబడ్డంతో ఈ ప్రమాదం జరిగింది. 14, 15 ప్లాట్ఫామ్ పై విపరీతమైన రద్దీ ఉన్న కారణంగా ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు. ప్రయాగరాజ్ ట్రైన్లో ఆగే ప్లాట్ఫామ్స్ విషయంలో కూడా వచ్చిన అనౌన్స్మెంట్స్ గందరగోళంగా ఉండడంతో భక్తులు ఏకంగా కన్ఫ్యూజన్ గురయ్యారు. అదే టైంలో కుంభమేళాకు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి అన్న వదంతులు కూడా వచ్చాయి. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన ప్రయాణికులు ఒకరి మీద ఒకరు పడ్డారు, పరిగెత్తారు. ఆ క్రమంలో తోపులాట జరిగింది. మొత్తంగా రైల్వే నిర్లక్ష్యానికి కుంభమేళా భక్తులు బలైపోయారు. అయితే ఇంత జరిగిన 15 మంది చనిపోయిన 30 మందికి పైగా గాయపడ్డ ఎలాంటి తొక్కిసలాట జరగలేదంటూ ప్రకటనలు ఇచ్చారు రైల్వే అధికారులు. కానీ తొక్కిసలాట జరిగిందంటూ కన్ఫర్మ్ చేశారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హుటాహుటిన ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. తొక్కిసలాట తర్వాత ప్లాట్ఫామ్స్ పై చెప్పుల కుప్పలు కనిపించాయి. స్టేషన్ లోపలే కాదు, బయట కూడా ఇసుకేస్తే రాలనంతగా జనం కనిపించారు. ఎటు చూసినా కిక్కిరిసిపోయింది ఢిల్లీ రైల్వే స్టేషన్. वहाँ पे 16 नंबर पे अलाउंस हुआ कि 12 नंबर पे आएगा, तो 12 नंबर पे आए. कुछ देर के बाद बोल दी अलाउंस हो गया कि 16 नंबर पे जाएगा. इसी चलते भगदड़ हो गया, वहाँ पे जाम हो गया, आदमी मर गया चपा के. इधर से पब्लिक भागी, उधर से पब्लिक भागी, दोनों तरफ टक्कर हो गया, आदमी मर गया चपा के. पुलिस भी कह रहा है कि अपने से जाओ. ट्रेन में आदमी बोला कि सर चढ़ा दीजिए, तो बोले मैं नहीं, आप लोग खुद से चढ़ो. मैं लोग खुद से चढ़ूंगी. उन लोग की नौकरी क्यों मिला है खुद से चढ़ने के लिए? चाकू भी मारने लगे, जेब भी काटने लगे. अच्छा, यहाँ कुछ लोगों ने जेब काट लिया? हाँ, काट लिया. मेरे हाथ पे कुछ लग गया, चाकू लग गया हाथ पे. 16 से 12 से इधर अलाउंस हो गया कि 16 पे आएगी गाड़ी. अच्छा। जब 16 पे गाड़ी आएगी तो इधर से भगदड़ मची उधर, और उधर से भगदड़ आई तो बीच में टकरा गई. बीच में आके भगदड़ मच गई, बीच में आके टकरा गए लोग. उसी कारण से लोग गिर गए, जमीन के नीचे गिर गए, या वो मरे या जिंदा उसका कोई पता नहीं चला. 12 नंबर पर आएगा, उसके बाद एक 14 पर भेज दिया. 14 पर से फिर गाड़ी है थोड़ा आगे बढ़ गया, उसी में और भगदड़ हो गया. 13 वाली है जो 15 पे आने वाली है, तो उसी बीच में हादसा हुआ है. पब्लिक एक साइड से जा रही थी और एक साइड से आ रही थी. उस समय प्रशासन व्यवस्था एक भी नहीं था, एक भी पुलिस वाले नजर नहीं आ रहे थे, एक भी नजर नहीं आ रहा था. तो पुलिस वाले बोलते कि रास्ते बंद है, ये मत बोले ना कि आधे उधर जाओ, आधे उधर जाओ. सारी भगदड़ वैसी मच रही है. अनाउंसमेंट मत करवाओ ट्रेन की, या तो आप हमें बाहर रोक रहे हो तो पूरी ट्रेनें को भी रुकवाओ. ऐसा थोड़ी ना होगा कि हम यहाँ बाहर रुके हुए, ट्रेनें आ रही है और जा रही है. कोई कम से कम अनाउंसमेंट तो करे कि हाँ सारी ट्रेन बंद है, सारी ट्रेनें रद्द है, अंदर कोई नहीं जाएगा. सरकार को जब तक अनाउंसमेंट नहीं होगी तब तक कोई अंदर नहीं. और अंदर अनाउंसमेंट कंप्यूटर वाली की चलवा रखी है. जब इसलिए रोका गया आप लोगों को? ये रोका गया, अंदर भीड़ ज्यादा हो रही है, कोई ट्रेनें नहीं चलेगी, अंदर भगदड़ मच गई. और कोई वहाँ बिठाने वाला कोई नहीं है जो हेल्प कर सके कि कोई यात्री चढ़ पाए. వింటున్నారు కదా ప్రయాణికుల ప్రత్యక్ష సాక్షుల అనుభవాలు.
మ్యాక్సిమం రైల్వే యంత్రాంగ నిర్లక్ష్యం వల్ల మాటలో మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్లాట్ఫామ్స్ గురించి అనౌన్స్మెంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అప్పటిదాకా కరెక్ట్గానే ఉంది. 13వ ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిన రైలు 14కి వస్తుంది లేదా 15కి వస్తుందని అనౌన్స్ ఇచ్చేసరికి ఇక్కడ నుంచి అక్కడికి ఇక్కడికి ఆ మధ్యలో ఇటు వస్తుంది అటు వస్తుంది అనడం వల్ల ఇలా ఒక్కసారిగా పరిగెత్తారు ప్రయాణికులు. ఈ క్రమంలో పడిపోయారు కింద, ఒకరి మీద ఒకరు పడ్డారు. ఇక ఆ టైంలో ఎవరికి గాయాలయ్యాయో, ఎవరు చనిపోయారో ఎవరు తెలియని పరిస్థితి నెలకొంది. అలా కన్ఫ్యూజ్ చేయడం వల్లే, గందరగోళం నెలకొనడం వల్లే ఇటు నుంచి అటు జనాలు పరిగెత్తారు. దీనివల్లే తొక్కిసలాట జరిగిందని గంటాపదంగా చెప్తున్నారు అక్కడి ప్రయాణికులందరూ. సో ప్రధానంగా మెయిన్ రీజన్ ఇప్పుడు ఇదే అని చెప్పుకోవచ్చు. కుంభమేళాకు ప్రతిరోజు వెళ్తూనే ఉన్నారు. 45 రోజులు జరిగే ఈ కుంభమేళాకి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. జస్ట్ ఇంకొక 10 days మాత్రమే మహాశివరాత్రి దాకా కుంభమేళా జరుగుతుంది. సో ఈ క్రమంలో ప్రతిరోజు కోట్లాది సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్తున్నారు. ప్రయాగరాజ్కి మనం చూస్తూనే ఉన్నాం. అలా ప్రతిరోజు స్టేషన్ ఇలాగే కిక్కిరిసిపోతోంది. కానీ ఈసారి జరిగింది మాత్రం కరెక్ట్గా కారణమైతే ఇంకా పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు పూర్తిగా వెల్లడించాలి. కానీ ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికులు చెప్తున్న మాట అయితే ఖచ్చితంగా అనౌన్స్మెంట్స్లో గందరగోళం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళండి అంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము, బట్ 15th నెంబర్పై ప్లాట్ఫామ్పై వస్తుందని చెప్పేసరికి ఇక్కడ నుంచి అటు పరిగెత్తాల్సి వచ్చింది. ఈ క్రమంలో తోపులాట జరిగింది, తొక్కిసలాట జరిగింది. ఆ క్రమంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎవరు గాయపడ్డారో మాకు తెలియకుండా జరిగింది. డెఫినెట్గా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారనే ప్రయాణికులు చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం కిందకే వస్తుంది. వెంటనే కేంద్రం ఇప్పుడు ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలో ఇంకా మనం ఒకసారి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. రాజ్నాథ్ సింగ్ చేసిన పోస్ట్ కూడా, devastating news from New Delhi railway station. I'm extremely pained by the loss of lives due to a stampede on railway platform. In this hour of grief, my thoughts are with the bereaved families, praying for the speedy of the injured. రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫిబ్రవరి 16, 2025 12:13 అర్ధరాత్రి 12:13 రక్షణ శాఖ మంత్రి పెట్టిన పోస్ట్తో ఇది అధికారికంగా ధృవీకరించారు. ఇంకా దారుణం ఏంటంటే ఈ పోస్ట్ పెట్టకముందు, రాజ్నాథ్ సింగ్ ఈ పోస్ట్ పెట్టకముందు అసలు అక్కడ ఏది జరగలేదు, తొక్కిసలాట జరగలేదు అని కూడా రైల్వే శాఖ చెప్పింది. అది దారుణం. అండ్ 11:36 మనం చూస్తున్నాం. సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఎట్ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్, NDLS. Delhi police and RPF reached, injured taken to hospital, special trains being run to evacuate sudden rush. ఇది రాజ్నాథ్ సింగ్ కన్నా ముందు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పెట్టిన పోస్ట్ మనం చూస్తున్నాం. 11:36 నిన్న రాత్రి ఇన్సిడెంట్ జరిగిందని తర్వాత కంట్రోల్లో ఉంది, గాయపడ్డ వారిని తీసుకెళ్లారు సహాయక సిబ్బంది అంటూ. ఎస్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పోస్ట్ మనం చూస్తున్నాం. There has been an unfortunate incident at New Delhi railway station. Have spoken to Chief Secretary and Police Commissioner and asked them to address the situation. CS has been asked to deploy relief personnel. Have instructed CS and CP to be at the site and take control of relief measures. I am constantly monitoring operations. Time మనకి కొంచెం ఈ పోస్ట్కి సంబంధించి కనిపించట్లేదు. ఎస్, ఇది ఇది 12:24 లెఫ్టినెంట్ గవర్నర్ పెట్టిన పోస్ట్ మనం చూస్తున్నాం. ఎస్, లాస్ట్ ఎడిటర్. కాకపోతే ఇక్కడ ఇంకోటి గమనించాలి. లాస్ట్ ఎడిటెడ్ లెఫ్టినెంట్ గవర్నర్ అంతకుముందు ఒక పోస్ట్ పెట్టారు, బట్ మళ్ళీ దాన్ని ఎడిట్ చేశారు. మనం క్లియర్గా ఇంకొంచెం మ్యాక్సిమైజ్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. 12:24 లెఫ్టినెంట్ గవర్నర్ ఎడిట్ చేసిన పోస్ట్ మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఎస్, ఇది 11:36 రైల్వే శాఖ మంత్రి పెట్టిన పోస్ట్. గాయపడ్డ వారిని అక్కడ సహాయక సిబ్బంది తీసుకెళ్తున్నారు, అక్కడ పరిస్థితి కంట్రోల్లో ఉందంటూ పెట్టారు. అండ్ 12 గంటల తర్వాత రక్షణ శాఖ మంత్రి తొక్కిసలాట జరిగిందన్న దాన్ని ధృవీకరించారు. అండ్ 12:34 లెఫ్టినెంట్ గవర్నర్ ఎడిట్ చేసిన పోస్ట్ని మనం చూస్తున్నాం. ఏదేమైనా ఘోరం జరిగింది. కుంభమేళాకు సంబంధించి మౌని అమావాస్య రోజు జరిగిన ఆ బాధ, దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. మళ్ళీ ఇవాళ జనం పెరగడంతో ఒకసారిగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు, 30 మందికి పైగా గాయపడ్డారు. వెంటనే వారిని హుటాహుటిన రాత్రే హాస్పిటల్కి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కానీ ప్రకటన వచ్చేసరికి ఆలస్యమైంది. క్లియర్గా రైల్వే అధికారుల నిర్లక్ష్యం ఇందులో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసలు ఘటన జరగలేదని అన్నారు. అండ్ నంబర్ 1, ఏది తొక్కిసలాట కారణమైందో జనాల్లో కన్ఫ్యూజన్, అనౌన్స్మెంట్స్లో గందరగోళం, ప్రకటనల్లో గందరగోళం, ఇక్కడ రావాల్సిన రైలు అక్కడికి వస్తుందన్న ఒక గందరగోళం నంబర్ 1. అండ్ జనాలకు రక్షణ లేకపోవడం నంబర్ 2. తర్వాత ఘటన జరిగిన తర్వాత కూడా జరగలేదండం నంబర్ 3. ఇవన్నీ ఖచ్చితంగా రైల్వే అధికారుల నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయి. దీనిపై కేంద్రం ఇప్పుడు ఉన్నత స్థాయి దర్యాప్తు
ఆదేశించింది.